జననం ఒక వేడుక అయితే మరణం ఒక అనివార్య సత్యం. ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషి చివరకు చేరేది అదే గమ్యం. తుది శ్వాస వదిలిన క్షణం నుంచి ప్రారంభమయ్యే చివరి మజిలీ ప్రయాణం జీవితానికి ముగింపు పలికే అత్యంత భావోద్వేగ ఘట్టం. ఇలాంటి విషాద క్షణాల్లో మంచిర్యాల ప్రజలు దహన సంస్కారాలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హిందూ శ్మశాన వాటిక లేకపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉంటూ అనుభవించిన తీరు వర్ణనాతీతం. కరోనా లాంటి సమయాల్లో అనాథ శవాలుగా గోదావరి తీరంలో వదిలేశారు. అద్దె నివాసంలో ఉండేవారు తమ ఆత్మీయులను కోల్పోతే వారి పరిస్థితి మరి దారుణంగా ఉండేది. ఈ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మహాప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరంలో 4 ఎకరాల్లో 11 కోట్ల వ్యయంతో కేవలం 100 రోజుల్లోనే మహాప్రస్థానం నిర్మాణం జరిగింది. ఒక 100% విద్యుత్ సోలార్ ఆధారిత క్రిమటోరియం కాలుష్యరహితంగా రూపొందించారు. శ్మశాన వాటిక అని కాకుండా ఒక అందమైన ఉద్యానవనంగా మా ప్రస్థానం ఏర్పాటు కావడం విశేషం. వండర్ బుక్ ఆఫ్ రికార్డు వారు మహాప్రస్థానానికి పురస్కారం ఇచ్చారు. చుట్టూ అందమైన మొక్కలు, పచ్చదనం మధ్య ధ్యానముద్రంలో శివ పరమాత్మని విగ్రహం మరో అద్భుతం. ఇక్కడికి వచ్చేవారు ఆత్మీయులను కోల్పోయిన బాధను మరచి దైవ చింతనలో ఉండే విధంగా మా ప్రస్థానం రూపుదిద్దుకుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. దహన సంస్కారాలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, జీవితం శాశ్వతం కాదనే సత్యాన్ని, మానవ సంబంధాల విలువను, మనిషి చేసిన మంచి పనులే చిరస్థాయిగా నిలుస్తాయనే సందేశాన్ని తెలియజేసే ప్రక్రియ. చివరికి మనిషి వెంట వచ్చే సంపదలు, పదవులు, ఆస్తులు కావు, అతను సంపాదించుకున్న ప్రేమ, గౌరవం, మంచి జ్ఞాపకాలే. జీవితం ఒక ప్రయాణం, మరణం ఆ ప్రయాణానికి ముగింపు కాదు, మన జ్ఞాపకాలలో ఒక కొత్త ఆరంభం.